రాష్ట్రంలో కులగణన చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన చేయాలని ఇదివరకే సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. 50% పైగా ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రిజర్వేషన్ కల్పించడం లేదంటున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో అరుణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీని మీద అంటే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మనతో పాటు ఉన్నాడు. ఈ కులగణను ఏ విధంగా సాగిస్తున్నారా ఆ బీసీలు అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, చెప్పండి సార్. రాష్ట్ర ప్రభుత్వం కులగణను స్వాగతించింది, అయితే కులగణను ఆదేశాలు జారీ చేసేసింది. అంటే కులగణన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంటే ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉన్నది? కులగణన చేయాలని దాదాపు మేము 20 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం చేయడానికి 2010-11లో ఒప్పుకొని చేసారు శాంపుల్ సర్వే. దానివల్ల తప్పులు ఉన్నదని చెప్పి అది పక్కకు కట్టేసారు. ఆ తర్వాత 2011 నుంచి డిమాండ్ చేస్తున్నాం కులగణన చేయాలి. కులగణన చేసినట్లయితే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు మరి చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి డిమాండ్. అంతేగాక కార్పొరేషన్లు, ఫెడరేషన్లలో బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేసి ఈ కులాల అభివృద్ధికి పాటుపడడానికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పి మనం చాలా రోజులుగా పోరాటం చేస్తాం. అంటే గతంలో ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ బీసీలను అభివృద్ధి దశలో తీసుకుపోయిన రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయి? బీసీ కులగణన అనేది బీహార్లో చేశారు. చేసి అక్కడ వెంటనే రిజర్వేషన్లు కూడా పెంచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఇంకా అది బయటికి రాలేదు. అది బయటకు వస్తే వాళ్ళు కూడా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచడానికి ఉపయోగపడుతుంది. 3వ రాష్ట్రంగా తెలంగాణలో చేశారు. ఇప్పుడు దాని రిజల్ట్ చేస్తామని అంగీకరించారు. అది రిజల్ట్ వచ్చినాక విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. అంటే కులగణన జరిగితే ఎవరెవరికి ఏమేమి లబ్ధి ఉంటుంది, ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు? అంటే కులగణన చేయడం వల్ల స్థానిక సంస్థల రిజర్వేషన్లు కరెక్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాలను, ప్రాదేశిక నియోజకవర్గాలను డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బీసీ లోపల జనాభా 56%, 52% ఉందని ఒక అంచనా ఉంది, పైగా 50 కంటే పైగా. కానీ రిజర్వేషన్లు మాత్రం 25% ఉన్నాయి. ఈ రిజర్వేషన్లను, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా లెక్కలు వచ్చిన తర్వాత 52% పెంచడానికి వీలవుతుంది. ఎక్కువ మందికి అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ మందికి కాలేజీలలో సీట్లు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి. పిల్లలకు చదువుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ జనాభా లెక్కలు కులాల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే నేను సుప్రీంకోర్టులో బీసీ సంక్షేమ సంఘం నుంచి కేసు వేసినాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసినాం. ఢిల్లీలో ఇప్పటికో 20 సార్లు ధర్నా చేసినాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి, వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. అది మార్చుకోకపోతే దేశంలో తిరుగుబాటు వస్తుందని హెచ్చరిస్తున్నాం. పన్నులు కట్టుట్లో కరెక్ట్ ఉన్నాం, ఓట్లు వేసిట్లో కరెక్ట్ ఉన్నాం, సంపద సృష్టించుట్లో కరెక్ట్ ఉన్నాం. కానీ అన్నింటిలో మా వాటా ఏది? అధికారంలో వాటా ఏది? సంపదల వాటా ఏది? బడ్జెట్ల వాటా ఏది అని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మరి కేంద్రం పరిస్థితి ఏంటి? అంటే దేశవ్యాప్తంగా కావాలని కోరుకుంటున్నారా? ఓన్లీ ఒక స్టేట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నారా? తెలంగాణలో దేశవ్యాప్తంగా కులగణన జరగాలని సుప్రీంకోర్టులో నేను కేసు చేసిన. అంటే 20 ఏళ్ల నుంచే మేము పోరాటం చేశామని చెప్పారు ఆర్ కృష్ణయ్య. అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన కులగణన చేయించాలి, దేశంలోనే చేయించాలి, ఒక రాష్ట్రంలో కాదని చెప్పేసి సుప్రీంకోర్టుని కూడా నేను ఆశ్రయించాను, కేసు నడుస్తుందని చెప్పారు. సో అంటే ఈ కులగణన రావడం వల్ల బీసీలకు అనేక విధాలుగా, అంటే ఇక్కడ రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా, అంటే అన్ని కులాలకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ ఈ లబ్ధి అనేది ప్రభుత్వ ఫలాలు అందరికీ అందుతాయని చెప్పడం అనేది బీసీ నేతలు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సీన్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.